భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరిచింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి ఆర్టికల్ 3 పనిచేసింది. అదేవిధంగా ఈనాడు ఏబిసిడి వర్గీకరణ కావడానికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం బ్రహ్మాండంగా పనిచేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇచ్చిన వెంటనే, సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే ఆర్డర్ను పొరికిపుచ్చుకొని లక్షలాది మందిగా ఉన్న ఈ మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పకుండా పరిష్కారం చేయాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మాదిగలకే కాదు, ఇలా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది. అదే క్రమంలో ఇలా ఒక్క ఏబిసిడి వర్గీకరణ మాదిగలకే కాదు, ఈ సమాజం, తెలంగాణ సమాజానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసి మనం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏతున్నాయో అన్ని కూడా అమలు చేయడానికి ఒక్కొక్కటిగా మేము పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అదేవిధంగా బిలో ప్రైవేట్ లైన్ ఉన్న వాళ్ళు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా సప్లై చేయాలనుకున్నాం. అదేవిధంగా గ్యాస్కు 500 రూపాయలు ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా 26 లక్షల మంది రైతులకు 21 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భం. ఇప్పటికీ 5 ఎకరాల వరకు రైతు భరోసా కూడా పంపిణీ చేయడం జరిగింది. కనుక ఈ విధంగా నిన్నగాక మొన్న ఉగాది నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు వీరి ఆధ్వర్యంలో హుజూర్నగర్లో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. కనుక ఇవాళ పల్లెల్లో పోతే మహిళలు కానీ కుటుంబాలన్నీ కూడా మాకు సన్నబియ్యం ఇచ్చి మమ్మ ఆదుకున్న సర్కార్ ఇది, కాంగ్రెస్ సర్కార్, ఇందిరమ్మ రాజ్యం అని కూడా వాళ్ళు చాలా సంతోషపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదు. పల్లెల్లో వాళ్ళు కట్టించిందంతా శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు, బొందలగడలు. కానీ ఇలా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి డిసైడ్ చేయడం జరిగింది. నా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన 9 మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విలేజ్ను, ఒక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ ముగ్గురు బాసి పురాణాలు కూడా ప్రారంభించిన సందర్భాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక సామాజిక న్యాయం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, అన్యాయానికి గురైన వర్గాన్ని దగ్గర తీసుకోవాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అయిద్దని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను ఇవాళ ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ నిన్న జరిగిన ఏఐసిసి సమావేశంలో, అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో గౌరవనీయులు రాహుల్ గాంధీ వారిచ్చిన సందేశం ఈ సమాజానికి దిక్సూచిగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అహ్మదాబాద్లో వారిచ్చిన సందేశం బీజేపీ చేస్తున్న సనాతన ధర్మాన్ని పాటించాలని, రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రపూరిత విధానాలను చెండాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమనే ఇంకా ఈ దేశం వెనుకపోతుందా, మోడీ ముందు తీసుకుపోతుందా కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది. అందుకోసం బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, అణిచివేయబడ్డ కులాలు అన్నీ కూడా ఏకం కావాల్సిన సందర్భం ఆసనమైంది. అది కాంగ్రెస్ ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, ఈ 3 నినాదాలు ఏతున్నాయో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి స్వేచ్ఛ అనేది ఉండాలని, ఇంకా సనాతన ధర్మాన్ని పాటించాలనేది ఈ దుర్మార్గమైన బీజేపీ చేస్తున్న ఈ ఎత్తుగడలో తిప్పికొట్టాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అందుకోసమే ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, మా మండలంలో 9 మండలాల సంవిధాన కార్యక్రమం కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ వ్యవహారం కూడా బ్రహ్మాండంగా నడుపుతానని నేను మనవి చేస్తా ఉన్నాను. నేను
కనుక అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అధిష్టానానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఈ రాష్ట్రంలో ఉండబడిన జనాభాలో 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. కనుక మాదిగలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, ఉత్తమ్ సార్కి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మా ప్రాతినిధ్యం ఉండాలి, నిజమైన మాదిగలకు మా ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ మాదిగల దగ్గర తీసుకుంది, మమకారం చూపించింది. అందుకోసం 1974లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం తీసుకొని ఆనాడు హరిజన గిరిజనులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ భూములు గుంజుకున్న చరిత్ర పోయిన సర్కార్కు ఉన్నది. అసైడ్ భూములు పోయినాయి, ఇనాం భూములు పోయినాయి, అన్ని కూడా కథం పెట్టినరు. ఉదాహరణ చెప్తున్నా, నేను ఇలా సిద్దిపేటలో కట్టిన ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఆ తోళ్ల పరిశ్రమ కోసం ఉండే ఇలా 25 ఎకరాల భూమి ఇలా హరీశ్రావు దాన్ని మొత్తం కలెక్టరేట్ కట్టిండ్రు. ఎవరి సొమ్మని కట్టింది మీరు? కనుక ఇలాంటి అసైడ్ భూములు అన్ని కూడా వాళ్ళు గుంజుకున్నారు. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి ఎదురు లేకుండా వ్యవహరించారు. అందుకనే ప్రజలు 23 ఎన్నికలలో వాళ్ళ చిత్తుగా ఓడించడం జరిగింది. అందుకని మాదిగ సమాజానికి, మానవ సమాజానికి అందరూ కూడా మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా మనం చేస్తున్న పోరాటం మేము కలిసిపోవాల్సిన సందర్భం, కాంగ్రెస్ను బలపరిచిన సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనమందరం కూడా రేపు జరిగే ఈ వర్గీకరణ సందర్భంగా మాలమాదిగలకు ఏ వాట వస్తుందో ఆ వాటను నిండుగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వీకరించి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఉపసంఘానికి చైర్మన్గా ఉన్న గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి సభ్యులు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు అందరు కూడా ఇలా రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొన్న ప్రభాకర్ గారు, ఆ కమిటీలో ఉన్న డాక్టర్ మల్రావి గారు అందరు కూడా నేను నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు తొందరలో ఈ ఉత్తర్వులు కూడా జారీ చేసి రేపు వచ్చే ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ వార్డు ప్రకారం అందరికీ అవకాశం వస్తారని కూడా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.